అయ్యా చంద్రబాబు గారు, మిమ్మల్ని గెలిపించింది నేనే కదయ్యా. తెలుగుదేశం కావాలా, తెలుగుదేశం కావాలా, తెలుగుదేశం కావాలని మీకోసం ఒంటికాల మీద తప్ప చేశారయ్యా మా చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఒక ఆధార్ కార్డు ఇప్పించండి అయ్యా, ఒక ఆధార్ కార్డు ఇప్పించండి అయ్యా, ప్లీజ్ అయ్యా. ఒక ఆధార్ కార్డు ఇప్పించండి ప్లీజ్ అయ్యా. చంద్రబాబు గారు, బాబు చంద్రబాబు గారు, ఆధార్ కార్డు కావాలయ్యా. ఆధార్ కార్డు ఇస్తే ఏం చేస్తావు? ఆధార్ కార్డు ఇస్తే చంద్రబాబు గారికి ఓటేస్తాను. ఇక తెలంగాణ వస్తే రవీంద్ర రెడ్డి గారికి ఓటేస్తాను. ఎవరు వస్తే ఎవరికి వెళ్తే వాళ్ళకి ఓటేస్తాను. నన్ను మాత్రం జనం లెక్కలో ఒక ఉండేవాళ్ళు. పీస్ అప్పుడు ఆధార్ కార్డు ఏం కావాలి ఓటు వేయడానికి? ఆధార్ కార్డు కావాలా, పాస్పోర్ట్ కావాలా. నేను పాస్పోర్ట్ ఉంటే నేను మన వెళ్ళాడా అమెరికా కూడా పోయేస్తాను. రానిస్తాడా నీకు అమెరికాకి? ట్రంప్ అమెరికా రానిస్తాడు. నేను ఒక కార్డు ఉంటే పాకిస్తాన్ పోయేస్తాను. పాకిస్తాన్ కొడుకులు ఒకటే బాంబు పెడతాను. పాకిస్తాన్ మొత్తం నీ లేపుతాను. ఒక్కసారి చేయమంటే ఆ ఉగ్రవాద కొడుకుల్ని లేపుతాను. ఆ ఉగ్రవాద కొడుకుల్ని ఒకటే బాంబు పెట్టి లేపుతాను. అమెరికా పోయి ఏం చేస్తావు మరి? ఎలాగా అమెరికా వెళ్ళి ఏం చేస్తావు అంటున్నా? అమెరికా వెళ్ళి నేను అమెరికాలో తిరుగుతాను. నేను నాకు కార్డు ఉంటుంది కదా మరి, కార్డు పాస్పోర్ట్ పొరుగు అన్ని ఉంటాయి కదా మరి, అన్ని కొనుక్కుంటా కదా నేను. ఆధార్ కార్డు లేదయ్యా, ఆధార్ కార్డు ఇప్పించండి. స్వామి దయచేసి నేను జనాభా లెక్కలో లేనా? ఒకవేళ నా బతుకు ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే, ఒకవేళ ఫోన్ కూడా లేకపోతే, ఇగో ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఇగో ఇలా తీసుకుంటా ఉంటాం. ఇంకా అయ్యా దయచేసి నాకు ఒక ఆధార్ కార్డు ఇప్పించండి అయ్యా. ఒకవేళ మీరు ఆధార్ కార్డు ఇవ్వకపోతే నా బతుకు ఇలా 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 పిసుకుంటూ ఉంటాం. మరి ఏం చేస్తాం మరి? ఇందాక